నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. 2 రోజుల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంత రాజకీయపరంగా విభిన్నమైనటువంటి అంశాలు మనం వింటూ ఉన్నాం. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వారు ఒక లీగల్ ప్రెస్ మీట్ లాంటిదో లేకపోతే లాయర్స్ మీట్ లాంటిదో ఆయన పార్టీకి సంబంధించినటువంటిది పెట్టి దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సాధారణంగా అప్పుడు నేను ఆయన పార్టీకి కొంత మద్దతుదారుడిగా ఉండడం, ఆయన పట్ల చాలా అభిమానంగా ఉండడం వల్ల ఆయన ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తెచ్చినప్పుడు దాన్ని ప్రస్ఫుటంగా విశ్లేషణాత్మకంగా ప్రజల ముందు తీసుకొస్తూ ఉండేవాడిని గడిచిన 8-9 సంవత్సరాలుగా. సరే, అది అఫ్కోర్స్ అది నేను మాట్లాడినటువంటి దాన్ని ఆయన నేరుగా ఎండార్స్ చేయకపోయినా ఆయన పార్టీకి సంబంధించి మన పృథ్వీరాజ్ గారు చేసినటువంటి యాడ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నాకు కాల్ చేసి ఆ వీడియో కంటెంట్స్తో పాటు మరిన్న వివరాలు తీసుకుని ఆ యాడ్ని నిర్మించడం జరిగింది, విచ్ ఈజ్ ఆన్ రికార్డ్. అయితే ఆ రోజు నేను చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి వీడియో నేను పైన కార్డ్స్లో వదులుతున్నాను. ఇప్పుడు దాకా చూడనటువంటి వ్యక్తులు ముందు ఆ వీడియో చూసి ఈ వీడియో వద్దకు రమ్మని నా మనవి. దానిలో కొంత నేను ఎటకారాన్ని, గోదావరి జిల్లాలో ఎటకారాన్ని, నాడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని కూడా కాస్త ఎక్కువగా రంగరిస్తూ, సర్వసాధారణంగా చేసే పని రంగరిస్తూ విషయంతో పాటు కాస్త ఎటకారాన్ని కూడా జోడించాను. కానీ ఇప్పుడు వీడియో ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంత స్పృహ ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అన్నారు కదా, న్యూట్రల్ వీడియోస్ చేస్తా అన్నారు కదా. మరి న్యూట్రల్ అన్నప్పుడు ఎవరి పట్ల పార్షియాలిటీ లేకుండా నిజాలు చెప్పాలి కదా. భూములన్నీ జగన్మోహన్ రెడ్డి కాజేస్తాడని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తులు కానీ. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట వాస్తవమా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూములు కాజేస్తారా? మీరు ఇంపార్షియల్గా ఏదైనా వీడియో చేయగలుగుతారన్నారు. నేను సాధ్యమైనంత వరకు ఇంపార్షియల్గా మాట్లాడడానికి చేస్తాను. గతంలో కొన్ని రాజకీయపరమైనటువంటి ఆకాంక్షలు నెరవేరితే 3వ ప్రత్యామ్నాయాలు వస్తాయి, కాపు సామాజిక వర్గ న్యాయం జరుగుతుందని నమ్ముతూ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని ఒక క్యాటలిస్ట్గా, ఆ ఆశయ సాధనలో ఆయన క్యాటలిస్ట్గా ప్రాసెస్ను స్పీడప్ చేస్తారని నమ్మి ఆయనతో కొంతకాలం నడిచాం. సరే, తర్వాత అభిప్రాయ భేదాల కొద్దీ ఆయన చాలా పెద్ద టాలెస్ట్ లీడరు, ఆయన మార్గం ఆయన చూసుకున్నారు, మేము అతి సామాన్యులు, మా మార్గం మేము చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను నిజాలే మాట్లాడాలి. ఇటుగుడి కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దాంట్లో అర్థం లేదు. ఎందుకు అంటే నేను ఆ వీడియో చేసిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా నేను చాలా ప్రస్ఫుటంగా ఆంధ్ర హైకోర్టులో ఫాలో అయ్యాను. నేను చెప్పే ప్రతి వ్యాఖ్యానము మీకు కోర్టు వెబ్సైట్లో దానిలో వచ్చినటువంటి ఇంటర్మ్ ఆర్డర్స్ కానించి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్ వాళ్ళ న్యాయ నిపుణులు ఎవరైనా కూడా హైకోర్టులో నేను దిగువ ఇస్తున్నటువంటి నెంబర్ల మీద ఉన్నటువంటి కేస్ పిటిషన్లో, రిట్ పిటిషన్లో చూస్తే దానిలో గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసేటువంటి జనరల్లో ఏజీపీ గారు కానీ మిగతా తదితర పెద్దలు కానీ వాళ్ళు ఏం రిప్రజెంట్ చేశారు, అలాగే పిటిషన్దారులు ఏం చెప్పారు, కోర్టు ఏం అభిప్రాయపడ్డది అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది. ఇందులో ఎవరూ ఏది మార్చడం. మొదటి నిజం ఏంటంటే 2019లోనే ఇక్కడ పెడుతున్నాను నేను, నీతి ఆయోగ్ అనేటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక 250 పేజీల ఒక ప్రతిని ప్రతిపాదిస్తూ ముందరకు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ఆ రకమైనటువంటి సిఫార్సు చేయడం వెనకాతల కారణం ఏంటి? భారతదేశంలో మనం ఎప్పుడో మనం మాట్లాడుకుంటే 1980వ దశకంలో ఎన్టీ రామారావు గారి టైంలో చొక్కల భూములని, అంటే పలానా కళ్యాణ్ దిలీప్దా వచ్చైతే నువ్వు రిజిస్టర్లు ఎక్కించుకోలేదా, ఇది ఎవరో వచ్చి క్లెయిమ్ చేయట్లేదా, అయితే చొక్క భూములు అనేటువంటి విధానం కానించి మనం తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ పహానీలకు సంబంధించి కానీ 1A 1Bలకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి నవాబుల కాలం నాటి భూములకు సంబంధించి మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు కానీ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుని కాకుండా దేశవ్యాప్తంగా రకరకాల కారణాల వల్ల చాలా ల్యాండ్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ 2 నుంచి 4 దశాబ్దాలుగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కానించి అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లోనూ అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుల్లోనూ పెండింగ్లో ఉన్న విషయం 5 ఏళ్ళు పైబడి ప్రాక్టీస్లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి అవగాహన ఉన్నటువంటి అంశమే. మరి దానిలో పరిష్కారానికి కేంద్రం ప్రతిపాదించింది ఏంటి? కేంద్ర ప్రతిపాదనని చాలా స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి తెర మీదకి తేవడం ఏంటి? అసలు అందులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ముందు ఈ ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్
చైల్డ్ కాదు, బ్రెయిన్ స్టార్ము కాదు, కేంద్ర ప్రతిపాదన. ఇది నేను ఆధారభూతంగా పెడుతున్నా, మీరు డౌన్లోడ్ చేసుకుని 250 పేజీలు వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా తీసుకొస్తాను, నేను గతంలో కూడా చెప్పా, ప్రజలకి వివరించకుండా ప్రజా అభిప్రాయాన్ని కొంతమేర గైడ్ చేసేటువంటి లోకల్ పొలిటీషియన్స్కి ఒక అంశం మీద అవగాహన కల్పించకుండా మనం అట్టహాసంగా తీసుకొచ్చేటువంటి ఏదైనా వివరణ లేనటువంటి విమర్శకు గురవుతుంది. నేను గతంలో ఇక్కడ మిషన్ భగీరథ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వ పెద్దలకి తెలియజేసే ప్రయత్నం చేసింది అది. ఇక్కడ ధరణి పోర్టల్ తీసుకొస్తాను అన్నప్పుడు, ఇక్కడ హైకోర్టులో కేసులు వేసినప్పుడు, అందులో నేను ఇంప్లీడ్ అవుతున్నప్పుడు నా వాదనల్లో నేను వినిపించింది అది. ప్రజలకి అవగాహన, ప్రజాప్రతినిధులుగా నేరుగా టచ్లో ఉండేది, నియోజకవర్గాల వారీగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ప్రజాసభ లాంటిది పెట్టి, ఇదిగో ఎట్లాంటి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకురాబోతుంది, ఇందులో ప్రతిపక్షాలు ఈ రకమైన విమర్శలు చేయబోతాయి, మీకు కొన్ని అనుమానాలు ఉంటే కనుక ఆ బిల్లు సవరణకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాలు తేటతెల్లం చేయకుండా ఎలా పడితే అలాగా చాలా భయాలు. భూమి అనేటువంటిది ఎమోషనల్ అటాచ్మెంట్ కదండి. చాలామందికి ఒక జీవితకాలం వాళ్ళ కష్టపడి కడుపు కట్టుకుని మిగిల్చినటువంటిదే నెక్స్ట్ తరం భావితరాలకు ఇచ్చేటువంటి ఆస్తి కదండి. అలాంటి సున్నితమైన అంశాల్లో ఎలా పడితే అలాగా హాఫ్ కుక్డ్ బిల్స్ డ్రాఫ్ట్ చేయకూడదు. నేను గతంలో చెప్పిన వీడియో కమెంట్కి నేను ప్రస్తుతానికి రిలేట్ అయ్యే దానికి కట్టుబడే మాట్లాడుతున్నాను. ఆ బిల్లో నేను చెప్పిన అబ్జెక్షన్స్ ఏంటి, ఎవరికైనా భయం కోల్పోయేటువంటి విషయం ఏంటి, అసలు ఆ బిల్లు ఏంటన్నా మామూలు ఒక్క మొక్కలో చెప్పు మాకు. ఏదన్నా సమస్య, కళ్యాణ్ దిలీప్ రమేష్ రెడ్డికి సైట్ అమ్మాడు, కళ్యాణ్ దిలీప్ అమ్మినప్పుడు ఆ టైటిల్ అనేటువంటిది కొంచెం క్లియర్గా లేదు, రమేష్ రెడ్డి వెరిఫై చేసుకోకుండా కొనేసుకున్నాడు, కళ్యాణ్ దిలీప్ రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మోసం చేశాడని తెలిసింది. రమేష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి? ఈ టైటిలింగ్ యాక్ట్ ముందు దాకా కోర్టుకు వెళ్ళాలి. అయితే ఈ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నీతి ఆయోగ్ స్ఫూర్తితో తీసుకొచ్చినందుకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పినటువంటిది ఏంటి, అలా ప్రతిదీ కోర్టుల దగ్గర తీసుకెళ్ళి మీరు కుప్పలు తెప్పలుగా పెట్టద్దు, స్థానికంగా కొందరు వ్యక్తుల్ని కొన్ని రకాలైన బాధ్యతల్లో పెడతాము, ఎగ్జిస్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, లేదా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కానీ, ఎవరినైనా కానీ వారిని తీసుకొచ్చి పెడతాము. ఆ ఇంటర్మీడియరీ అథారిటీ దగ్గరికి మీరు అర్జీ పెట్టుకోగానే వారే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి వారు మీకు సత్వర న్యాయం చేస్తారు. తద్వారా కోర్టు జ్యూరిస్డిక్షన్ అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి కోర్టుల్లో కేసులు క్లాగింగ్ చేయకుండా వీళ్ళే పరిష్కరిస్తారు అనేటువంటిది ఒక క్రక్స్. మరి ఇందులో అబ్జెక్షన్ ఏంటన్నా అంటే, మనకి ఇందులో ఏ అథారిటీ వాళ్ళని అపాయింట్ చేస్తుంది? మళ్ళీ అధికారంలోకి వచ్చిన పార్టీ. మరి అధికారంలోకి వచ్చిన పార్టీ అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు స్వయం ప్రతిపత్తి మీద పనిచేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? ఉంటే వాళ్ళ మానిటరింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందా? స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి, స్టేట్ ల్యాండ్స్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అథారిటీగా వ్యవహరిస్తే ట్రాన్స్పరెన్సీ శాతం ఎంత? సో ఇట్లాంటి అంశాలు అనేటువంటివి ఒకవేళ ఎవరికో ఎమర్జెన్సీగా పెళ్లి ఎమర్జెన్సీ ఉంది, నేను గత వీడియోలో కూడా చెప్పాను, పెళ్లి ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు డిస్పోజ్ చేసుకోవాలి అంటే అక్కడ ఏదో ఎలక్షన్ కూడా లేకపోతే ఇంకో కార్యక్రమం అక్కడ సర్వే జరుగుతున్న టైంలో వీళ్ళు అర్జీ తీసుకోరు, ఆ డిస్పోట్ కోర్టు పరిధిలోకి వెళ్ళకూడదు అంటే మరి వీళ్ళకి డబ్బులు ఎలాగొస్తాయి? ఈ భూమిని అమ్ముకుని వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి అవసరాన్ని ఎలా తీర్చుకుంటారు? ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలను నేను గత వీడియోలో స్పష్టంగా చెప్పాను. వీటిని చర్చించుకుని, మాట్లాడుకుని, పరిష్కరించుకుని ప్రజలకి మేలు చేయడం కోసం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన వ్యవస్థల్ని అప్డేట్ చేసుకోవాల్సిందే. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, ఆలోచన, సాంకేతిక పరిస్థితుల రీత్యా టెక్నాలజికల్ రెవల్యూషన్, చేంజ్ ఇన్ థాట్ ప్రాసెస్, చేంజ్ ఇన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్, చేంజ్ ఇన్ వైడ్ వెరైటీ ఆఫ్ సొసైటికల్ ఇష్యూస్ వల్ల మన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ల్యాప్సెస్ లేకుండా మనం అప్డేట్ చేసుకోవాల్సిందే. బట్ that update should not create ambiguity and confusion in common people. సామాన్యులలో అవకతవకలకో అవకాశం ఉందనో ఏదో అన్యాయం జరిగిపోతుందనేటువంటి ఆలోచన, భయానికి దారి తీయకూడదు. అందుకనే చాలా నాలెడ్జబుల్గా దీన్ని ప్రజెంట్ చేసేటువంటి టీమ్స్ ఉండాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా దాన్ని అమలు చేయాల్సిందే కదా. ఎలా అమలు చేస్తున్నారన్న విధానాలు అయితే ప్రజలకు చెప్పాల్సిందే కదా. సో దీని చుట్టూ రాజకీయ పార్టీలు సాధారణంగా రాజకీయాలు అనుకుంటాయి తప్ప వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పొలాల్ని, స్థలాల్ని ఆయన తీసుకెళ్ళిపోవడం, ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు. ప్రాసెస్లో స్పిరిట్ మంచి ఉద్దేశమైనా ఎగ్జిక్యూషన్లో కమిట్మెంట్ ఎంత అనేటువంటిది ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీతో, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, న్యాయ నిపుణులు కానీ,
న్యాయవాదులే కాకుండా న్యాయ కోవిదులతో సహా అందరూ సమిష్టిగా కృషి చేసి ఒక మంచి పాలసీని దీర్ఘకాలికమైన ఆలోచనతో ప్రజలకి అప్డేటెడ్ వెర్షన్లు ఇస్తారంటే ప్రమాదం లేదు. బట్ యథాతథంగా 10 పేజీలు 20 పేజీలు లాస్ట్ టైం నేను బుక్ పెట్టాను, ఓన్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అలాగే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే ఎవరు అనుమానాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేంటి మా పొలమో మా స్థలమో దానికి సంబంధించి మేము వెళ్ళి ఖచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాలంటే ఎస్, ఇది డెవలప్డ్ నేషన్స్లో కూడా ఉన్నది. ఒక ఓల్డ్ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నప్పుడు నా పేరు మీద అప్డేట్ చేసుకోవడం అనేటువంటిది లోకల్ అథారిటీకి ఇవ్వడంతో పాటు పట్టిన సర్టన్ టైం 2 ఇయర్స్కో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీయో, యూరోపియన్ నేషన్స్లో అయితే కొన్ని చోట్ల ఒకలాగా, అమెరికాలో కొన్ని చోట్ల ఒకలాగా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఒకలాగా, ప్రతి చోట కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ విషయంలో క్రయ విక్రయాల్లో కన్ఫ్యూజన్ ఉండకపోతే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుద్దనే ఉద్దేశం, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రొసీజర్స్ చాలా డెవలప్డ్ నేషన్స్లో ఇంక్లూడింగ్ సింగపూర్లో. సరే, సింగపూర్ అనేటువంటిది ఇప్పుడు గవర్నమెంటే వాళ్ళకి మన అర్బన్ స్కీమ్స్ లాగా మనం ఎంఐజీ హెచ్ఐజీల మాదిరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు అనుకోండి. మొన్న మా రిలేటివ్ కూడా ఇల్లు తీసుకున్నారు. సో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అప్డేషన్ అనేటువంటిది అవసరం, కానీ దాన్ని మరింత లోతైనటువంటి చర్చ తర్వాత ఆలోచన చేసుకోవాలి. నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు అదేమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా కేంద్రంతో పాటే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తారు తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కేంద్రంతో నాకు సంబంధం లేదు, మీరు ప్రతిపాదన ఇచ్చారు గట్టా ముసాయిదా బిల్లు ఆధారితంగా నేను చేస్తాను అని చెప్పే అవకాశాలు తక్కువ ఉంటాయి. అలా అమలు జరిగినా మనం ఆలోచించాల్సిందల్లా కోర్టుకి వెళ్ళేటువంటి మధ్యలో ఉన్న మధ్యస్థంగా పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పారదర్శకత మీద మన చర్చ ఉండాలి తప్ప మన భూములు మొత్తం పోతాయనో ఎవరో పట్టుకెళ్తారనో కాదు. ఆలస్యం జాప్యం ఎక్కువ జరిగితే ఇలా ముక్కు ఎలా ఉందంటే చుట్టుకుంటా వచ్చి కోర్టుకు వెళ్తే పోనీ కోర్టులో పరిష్కారం అయ్యడానికి అవకాశం ఉన్నదాన్ని మనం తిప్పి వాళ్ళ దగ్గర 6 నెలల సంవత్సరం అయితే నిజంగా ఎమర్జెన్సీ కోసం మెడికల్ ఎమర్జెన్సీ మ్యారేజ్ సంబంధించిన ఎమర్జెన్సీలు అమ్ముకోవాల్సి వస్తే ఎలాగా అనేటువంటిది చర్చించాల్సినటువంటి అంశం. కానీ అది ప్రతిపక్షాలు చెప్తున్నంత ఆందోళనకరమైనటువంటి అంశం, ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నంత అఘాయిత్యం జరిగిపోయేటువంటి అంశం అయితే కాదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. జై భీమ్, జై భారత్.